హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అన్వేషిప్పిన్ కందేతుమ్ అనే ఒక సూపర్ మలయాళం థ్రిల్లర్. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఆనంద్ అని ఒక పోలీస్ ఆఫీసర్ స్టేషన్కి వస్తాడు. అతను సస్పెన్షన్లో ఉన్నాడు. ఆనంద్ని చూసి స్టేషన్లో ఉన్న ఒక వ్యక్తి ఇంకో పోలీస్కి చూపిస్తూ, లవ్లీ మాదన్ అనే కేసుని డీల్ చేసింది అదిగో అతనే. ఈసారి నువ్వేదైనా కేసు విషయాలలో సాహసాలు చేయాలనుకుంటే అతనికి జరిగింది కొంచెం మనసులో ఉంచుకొని నడుచుకో అంటాడు. ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆనంద్ దగ్గరికి ఒక రోజు లవ్లీ అనే అమ్మాయి కనిపించట్లా అని కేసు వస్తుంది. మదన్ అనే అతను తన చిన్న కూతురు లవ్లీ నిన్నటి నుండి కనపడట్లేదని కంప్లైంట్ చేస్తాడు. లవ్లీ నిన్న మార్నింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ కోసం కాలేజ్కి వెళ్తా అని వెళ్ళింది. మేము అనుకున్నాం చదువుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అని. సాయంత్రం దాకా వెయిట్ చేశాం, కానీ ఇంటికి రాలా. దానితో ఎవరినైనా ప్రేమించి వెళ్ళిపోయిందేమో అనుకుని వెతకాలనుకున్నాం. కానీ బస్ స్టాప్ దగ్గరుండే బడ్డీ కొట్టు అతను చెప్పాడు, నా కూతురు హాల్ టికెట్ తీసుకుని ఊర్లోకి రావడం అతను చూశాను అని. ఇంకా పోలీస్ వాళ్ళు మాదన్ని తీసుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఆనంద్కి తెలిసిద్ది లవ్లీ వాళ్ళ ఇల్లు బస్ స్టాప్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇంకా బడ్డీ కొట్టు అతన్ని అడుగుతాడు, లవ్లీ వచ్చినప్పుడు తనతో ఎవరైనా అబ్బాయి ఉండడం కానీ తనని ఎవరైనా ఫాలో అవ్వడం కానీ చేశారా అని. బడ్డీ కొట్టు అతను చెప్తాడు, అమ్మాయితో అయితే ఏ అబ్బాయి లేడు, కానీ లవ్లీ ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు 2 అబ్బాయిలు కొట్టు దగ్గరే నించొని ఉన్నారు. వాళ్ళ ఇల్లు లవ్లీ ఇంటికి వెళ్లే దారిలోనే ఉంది అని చెప్తాడు. ఆనంద్కి తెలిసిద్ది ఆ కుర్రాల మీద ఈవ్ టీజింగ్ కేసెస్ కూడా ఉన్నాయని. ఇంకా ఆనంద్ ఆ కుర్రాల ఇంటికి వెళ్ళి ఆ 2 అబ్బాయిలని స్టేషన్కి తీసుకొచ్చి మర్యాదగా లవ్లీని ఏం చేశారో చెప్పమంటాడు. ఆ అబ్బాయిలు చెప్తారు, సార్ మేము ఆ అమ్మాయిని టీజ్ చేసి మా ఇంట్లోకి తీసుకెళ్లాలనుకున్నాం, కానీ ఈ లోపే సైకిల్ మీద చేపలు అమ్ముకునే వ్యక్తి అటువైపు రావడంతో మేము ఆ అమ్మాయిని వదిలేశామని చెప్తారు. ఇంకా ఆనంద్ చేపలు అమ్మే అతనికి లవ్లీ ఆ దారిలో నిన్న నిజంగానే కనపడిందా లేదా కనుక్కోమని పోలీసులకి చెప్తాడు. ఇంకా ఈ కేసు ఏదో తేడాగా ఉందని లవ్లీ ఇంటికొచ్చే దారిలో పాడుబడిన ప్లేసెస్, బావులు అన్నీ వెతకమంటాడు. ఆనంద్ ఏమో లవ్లీ ఇంటికి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఇంట్లో జీసస్ ఫొటోస్ ఎక్కువ ఉండడంతో లవ్లీకి దేవుడి మీద నమ్మకం ఎక్కువ అని అడుగుతాడు. మాదన్ కూడా అవును సార్ చాలా ఎక్కువ అని చెప్తాడు. ఇంకా ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆనంద్కి తెలిసిద్ది లవ్లీకి థామస్ అనే ఫాదర్ చాలా క్లోజ్ అని. ఇంకా లవ్లీ చెల్లి చెప్పిద్ది, మా అక్క హాల్ టికెట్ తీసుకోక ముందు నాతో ఒకసారి ఏం చెప్పిందంటే, హాల్ టికెట్ తీసుకున్నాక థామస్ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని. కానీ నిన్న అక్కడికి వెళ్తున్నాను అని అయితే మాతో ఏం చెప్పలా అనిద్ది. ఆనంద్ ఆ థామస్ ఎక్కడుంటాడని మదన్ని అడిగితే దగ్గరలో ఫాదర్ ఉండే ఆశ్రమం ఒకటి ఉంది. ఇదివరకు చాలామంది ఫాదర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ థామస్ మాత్రమే ఉన్నాడని చెప్తాడు. ఆనంద్ థామస్ కోసం వెళ్తుంటే ఆనంద్తో ఉన్న ఒక కానిస్టేబుల్ చెప్తాడు, సార్ తొందరపడి మనం అక్కడికి వెళ్తే చాలా పెద్ద గొడవలు అవుతాయి. ఈ ఊరిలో 2 గ్రూప్స్ ఉన్నాయి, ఒకరంటే ఒకరికి పడదు. లవ్లీ నాన్న అయిన మాదన్, ఫాదర్ థామస్ ఆపోజిట్ గ్రూప్. సో మనం తొందరపడకూడదు సార్ అంటాడు. అయినా కూడా ఆనంద్ నాకు నా కేసు ఇంపార్టెంట్ అని థామస్ కోసం వెళ్తాడు. థామస్ ఉండే ఆశ్రమం కూడా లవ్లీ ఇంటికి వచ్చే దారిలోనే. థామస్ కోసం ఆనంద్ ఆశ్రమానికి వెళ్తే అక్కడ థామస్ గ్రూప్ మనుషులు అడ్డుపడతారు, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఆ మదన్ ఏదో కావాలనే మా మీద చెప్పాడు అని. ఇంకా అక్కడ పెద్ద గొడవ అయింది. కాసేపటికి అక్కడికి సిఐ వచ్చి ఆనంద్ని తిడతాడు, నీకేదైనా కేసు గురించి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు చెప్పాలి, కానీ నువ్వే ఇలా వచ్చి హ్యాండిల్ చేస్తే ఎలా అని. అప్పుడే అక్కడికి ఇంకో పోలీస్ వస్తాడు. అదే ఆనంద్ చెప్తాడుగా పాడుబడిన ప్లేసెస్, బావులు వెతకమని. సో పోలీస్ వచ్చి, సార్ మేము సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక బావిలో గోను సంచిలో శవం దొరికింది అంటాడు. ఇంకా అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. గోను సంచి ఓపెన్ చేసి చూస్తే అందులో లవ్లీ శవం ఉంటుంది. దానితో సిఐ లవ్లీని ఏడిపించిన అబ్బాయిలే తనను చంపి ఉంటారని స్టేషన్లో బాగా కొడతాడు. ఆనంద్ సిఐతో చెప్తాడు, ఆ చేపలమ్మే అతను మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు, లవ్లీ ఈ అబ్బాయిల ఇల్లు దాటి వెళ్ళడం అతను చూశాడంట అని. అంటే ఇండైరెక్ట్గా ఆనంద్ చెప్తున్నాడు ఈ అబ్బాయిలో హంతకులు కాదు అని. సిఐ ఏమో ఎవరికి తెలుసు, చేపలు అతను వెళ్ళాక మళ్ళీ వీళ్ళే వెంటపడి చంపారేమో. అయినా ఈ కేసు రేపటి నుండి డిఎస్పీ సార్ హ్యాండిల్ చేస్తున్నారు, నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఆయన ముందు అంటాడు. ఆనంద్ మాత్రం ఈ కేసులో క్లూస్ వెతుకుతూనే ఉంటాడు. నెక్స్ట్ డే డిఎస్పీ వచ్చి సిఐతో, నువ్వు పట్టుకున్న 2 అబ్బాయిలు మనకు బాగా కావాల్సిన వాళ్ళు, త్వరగా ఎవరో ఒకడిని ఈ కేసులో ఇరికిద్దాం. ఈ కేసు వల్ల ఆ ఎస్ఐకి చాలా పేరు వచ్చింది అని కుళ్ళుకుంటారు ఆనంద్ మీద.
కాసేపటికి ఆనంద్ డిఎస్పీతో, సార్ లవ్లీని పడేసిన బావి పక్కనే థోమస్ ఉండే ఆశ్రమం ఉంది, సో మనం ఆశ్రమానికి వెళ్ళి చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరకొచ్చు అంటాడు. డిఎస్పీ మాత్రం ఆనంద్ని ఈ కేసులో పెద్దగా ఇన్వాల్వ్ చేయదలుచుకోక ఆనంద్ని తిడతాడు, నేను డీల్ చేస్తా, నీ ఆలోచనలు నీ దగ్గరే పెట్టుకో అని. డిఎస్పీ ఏం చేస్తాడంటే లవ్లీది ఒక డ్రెస్ తెప్పించి కుక్కకి వాసన చూపిస్తారు. దానితో ఫస్ట్ ఆ కుక్క అబ్బాయిలు ఉండే ఇంటి దగ్గర ఆగి మళ్ళీ అక్కడి నుండి ఆశ్రమం దగ్గరికి వచ్చి మురిగి మళ్ళీ ఆశ్రమంకి దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి అరుస్తుంది. అప్పుడు కానిస్టేబుల్ ఆ ఊరిలో వ్యక్తిని అడుగుతాడు, ఇది ఎవరి ఇల్లు అని. అతనేమో సారాయి అమ్మే సహదేవ్ ఇల్లు అంటాడు. సహదేవ్ మీద క్రిమినల్ రికార్డ్స్ ఉంటాయి. ఆ ఊరి వ్యక్తి చెప్తాడు, సహదేవ్ పెళ్లి అయినప్పటి నుండి ఏ గొడవలకి వెళ్ళట్లేదు సార్ అని. నెక్స్ట్ కుక్క సహదేవ్ ఇంటి పక్కనే ఉన్న పొలాల గుండా వెళ్ళి ఒక ప్లేస్లో ఆగిద్ది. అక్కడ ఆనంద్కి ఒక క్లూ దొరికిద్ది. అదేంటంటే ఏదో ఒక పెద్ద మూటని లాక్కెళ్ళినట్టు కనిపిస్తాయి నేల మీద మార్క్స్. సో బాడీని బావిలో పడేసే ముందు ఇక్కడే దాచారేమో, మనం ఫోరెన్సిక్ వాళ్ళని పిలిచి క్లూస్ కోసం వెతుకుతామంటాడు. అయినా కూడా డిఎస్పీ ఆనంద్ని పట్టించుకోడు. డిఎస్పీ చెప్తాడు, లవ్లీ చనిపోయిన రోజు థోమస్ అసలు ఆశ్రమంలో లేడు, వేరే ఒకరి ఇంట్లో ప్రార్థనకి వెళ్ళాడని ప్రూఫ్ చూపిస్తాడు. లవ్లీని చంపిన హంతకులు లవ్లీ కాళ్ళు చేతులు ఒక గుడ్డతో కట్టేశారు. అది చూసిన డిఎస్పీ అలాంటి క్లాత్ ఊరిలో ఎవరి దగ్గర ఉందా అని ఎంక్వైరీ చేస్తే సహదేవ్కి అలాంటి బట్టలు ఉన్నాయని తెలిసి వెళ్ళి సహదేవ్ని స్టేషన్కి తీసుకొచ్చి బాగా కొడతారు. సహదేవ్ ఏమో నాకు ఈ కేసుకి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. ఇంకా నైట్ మాదన్ ఆనంద్ దగ్గరికి వచ్చి, సహదేవ్ని అరెస్ట్ చేశారు కదా, నాకు అతను చిన్నప్పటి నుండి తెలుసు, నా కుటుంబానికి అలాంటి ద్రోహం ఎప్పుడూ చేయడు, నిజమైన దోషులకే శిక్ష పడాలి అని సిరాజ్ అనే ఒక బస్ కండక్టర్ని ఆనంద్ దగ్గరికి తీసుకొస్తాడు. సిరాజ్ చెప్తాడు, నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు లవ్లీని ఆశ్రమం దగ్గర పలకరించాను సార్, తను ఆశ్రమంకి వెళ్ళడం నేను చూసా అని చెప్తాడు. దానితో ఆనంద్ తనని అఫీషియల్గా పని ఎలాగో చేయనివ్వట్లా అని అన్అఫీషియల్గా నా పని నేను చేస్తా అంటాడు. కట్ చేస్తే ఫాదర్ థోమస్ ఉండే ఆశ్రమంలోకి నైట్ ఒక దొంగ వచ్చి కొన్ని వస్తువులని తీసుకెళ్తాడు. మార్నింగ్ ఆనంద్ ఆ దొంగను తీసుకొని థోమస్ దగ్గరికి వచ్చి, ఫాదర్ నిన్న ఏదైనా దొంగతనం జరిగిందా, వీడు రాత్రి మేము రౌండ్స్ వేస్తుంటే మాకు అనుమానంగా కనపడ్డాడు, 2 పీకితే నిజమంతా చెప్పాడు అని దొంగిలించిన వస్తువులన్నీ ఫాదర్కి ఇప్పిస్తాడు. ఫాదర్తో చెప్తాడు, ఈ దొంగ చేసిన తప్పు ఒప్పుకున్నాడు, సో మేము ఇంట్లోకి వెళ్ళి వీడికి సంబంధించిన ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి అని లోపలికి వెళ్తారు. నిజానికి ఇదంతా ఆనంద్ ప్లాన్. ఆశ్రమం లోపలికి తనని వెళ్ళనివ్వట్లా అని ఇలా దొంగతనం ప్లాన్ చేసి ఫోరెన్సిక్ వాళ్ళని ఆశ్రమంలోకి తీసుకెళ్తాడు లవ్లీ కేసులో ఎవిడెన్స్ కోసం. ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డే ఆనంద్ ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఒక ఫైల్ ఇచ్చి, సార్ ఇది లవ్లీ మదన్ కేసులో నేను కలెక్ట్ చేసిన సాక్ష్యాలు, నేను ఎవరి పర్మిషన్ లేకుండానే ఈ పని చేశాను, ఫస్ట్ ఎవిడెన్స్ చూడండి, తర్వాత నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అంటాడు. ఫోరెన్సిక్ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో తెలుసా, లవ్లీ చనిపోయింది ఆశ్రమంలోనే అని, ఇంకా ఒక ఇంపార్టెంట్ క్లూ ఉంది అని ఆనంద్కి ఏదో చెప్తారు, కానీ మనకి వినపడదు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి ఎవరిని పిలుస్తారో తెలుసా, లవ్లీ అక్క బ్లెస్సీని. షాకింగ్గా స్టేషన్లో తనుంటుంది. ఇంకా ఆనంద్ చెప్తాడు, ఆశ్రమంలో మనకి లవ్లీ హెయిర్ శాంపిల్స్తో పాటు ఇంకో అమ్మాయి హెయిర్ శాంపిల్స్ కూడా దొరికాయి. అలాంటి హెయిర్ శాంపులే మనకి బాడీని దాచిపెట్టిన పొదల్లో కూడా దొరికింది. ఆ హెయిర్ శాంపిల్కి హెయిర్ డై ఉంది. నాకు తెలిసి ఈ ఊర్లో హెయిర్కి డై వేసుకునేది బ్లెస్సీయే, కానీ ఆ ఒక్క ఆధారంతో ఈ అమ్మాయిని మనం బ్లేమ్ చేయలేం. అందుకే బ్లెస్సీ ఇంటికి వెళ్ళి కూడా ఫారెన్సిక్ టెస్ట్ చేశాం. దానితో ఈ హెయిర్ బ్లెస్సీదే అని చెప్పి మనకు తెలిసింది. ఇంకా ఆనంద్ తన ఇన్వెస్టిగేషన్లో తెలిసిన ఇంకొన్ని విషయాలు చెప్తాడు. లవ్లీ చనిపోయిన ముందు రోజు థామస్ ఆశ్రమానికి థామస్ షెల్లీ కొడుకైన జాన్సన్ వచ్చాడు. అతను లా స్టూడెంట్. లవ్లీ చనిపోయే రోజు మార్నింగ్ థామస్ ప్రేయర్ కోసమని వేరే వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అప్పుడే బ్లెస్సీ జాన్సన్ని ఆశ్రమంలో కలుస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ రోజు జాన్సన్ అండ్ బ్లెస్సీని ఆశ్రమంకి వెళ్ళిన లవ్లీ చూస్తుంది. ఇంకా లవ్లీని ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని జాన్సన్ అండ్ బ్లెస్సీ బతిమాలుతారు. అప్పుడే ఆశ్రమానికి ఎవరో వస్తున్నట్టు బైక్ హార్న్ వినిపిస్తుంది. ఇంకా లవ్లీని జాన్సన్ నోరు మూసి లోపలికి లాక్కెళ్తాడు, ఎవరికి కనపడకుండా. అలా లవ్లీ నోరు మూసే ప్రయత్నంలో జాన్సన్ లవ్లీ ముక్కు కూడా గట్టిగా పట్టుకుంటాడు. దానితో లవ్లీ ఊపిరాడక చనిపోతుంది. జాన్సన్ బాగా భయపడిపోతాడు. ఇంకా బ్లెస్సీయే ధైర్యం చెప్పి ఆశ్రమం పక్కనే ఉన్న సహదేవ్కి సంబంధించిన క్లాత్ తీసుకొచ్చి లవ్లీ కాళ్ళు చేతులు కట్టేసి గోను సంచిలో పెట్టి పక్కనే ఉన్న బావిలో పడేస్తారు. ఇలా జరిగింది చెప్తాడు. నెక్స్ట్ డే ఆనంద్ జాన్సన్ని కస్టడీలోకి తీసుకొని కోర్టుకి తీసుకెళ్తాడు. కానీ జాన్సన్ కోర్టులో పోలీసుల నుండి తప్పించుకొని పారిపోతూ ట్రైన్ కింద పడి చనిపోతాడు. దానితో ఆనంద్
జాన్సన్ విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల జాన్సన్ చనిపోయాడని ఆనంద్ని సస్పెండ్ చేస్తారు. డిఎస్పీ అండ్ సిఐ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా లవ్లీ మదన్ కేసు వల్ల ఆనంద్ సస్పెండ్ అవుతాడు. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్కి వస్తుంది. సస్పెన్షన్లో ఉన్న ఆనంద్ని ఎస్పీ కలవడానికి రమ్మంటాడు. ఎస్పీ ఆనంద్ మీద ఉన్న సస్పెన్షన్ తీసేసి ఒక కేసు అప్పచెప్తాడు, శ్రీదేవి మర్డర్ కేసు. ఆ కేసుని పోలీసులు 6 years బ్యాక్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పట్లో ఏ క్లూ దొరకల. మీరు లవ్లీ కేసులో హంతకుడిని చాలా బాగా కనిపెట్టారు. సో మీ మీద నమ్మకం ఉంది. మీరు జస్ట్ హంతకులను కనుక్కొని నాకు చెప్తే చాలు, మీకు ఏ రిస్క్ ఉండదు ఈ కేసులో అంటాడు. ఒకవేళ మీరు హంతకులు ఎవరో కనుక్కుంటే లవ్లీ కేసు వల్ల మీకు వచ్చిన బ్యాడ్ నేమ్ పోతుంది అంటాడు. ఇంకా ఆనంద్ తన టీంతో కలిసి శ్రీదేవి హత్య జరిగిన చేరువల్లి అనే ఊరికి వెళ్తాడు. చేరువల్లి ఊరిలో పోలీసులకి వ్యతిరేకంగా ఆ ఊరి సర్పంచ్ ఊర్లో వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, ఈ శ్రీదేవి మర్డర్ కేసు విషయంలో ఒకప్పుడు పోలీసులు మనల్ని చాలా హింసించారు, ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అని వస్తున్నారు, సో మనం ఈ పోలీసులకు సహకరించకూడదు అంటాడు. ఆనంద్ వాళ్ళు నాయర్ అనే ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఒకప్పుడు నాయర్ శ్రీదేవి హత్య కేసుని విచారించిన టీంలో ఉన్నాడు. సో నాయర్ ఆనంద్ వాళ్ళకి హెల్ప్ చేయగలడని ఎస్పీఏ ఆనంద్ వాళ్ళని నాయర్ దగ్గరికి వెళ్ళమంటాడు. ఆనంద్ వాళ్ళు ఊర్లోకి వచ్చిన విషయం ఊరి వాళ్ళకి తెలిసి నాయర్ ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తారు. ఇంకా ఆనంద్ చెప్తాడు, మేము ఏదో ఫార్మాలిటీకి శ్రీదేవి కేసు గురించి ఎంక్వైరీకి వచ్చాం, మీకు మా వల్ల ఏ ప్రాబ్లం రాదు, మేము ఊరికి టైంపాస్ చేసి కేసు క్లోజ్ చేసి వెళ్ళిపోతామని ఊరు వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు కూడా అలా అయితే ఓకే అని వెళ్ళిపోతారు. కానీ ఆనంద్ ఇలా చెప్పడం అతనికి నచ్చదు. అతనే సేతు, శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి. ఇంకా నాయర్ తనకు తెలిసింది చెప్తాడు. శ్రీదేవి అమ్మా నాన్న విడిపోయారు, శ్రీదేవి తన అమ్మతోనే ఉంటుంది. శ్రీదేవి అందంగా ఉండడం వల్ల ఊర్లో అబ్బాయిలు ఆల్మోస్ట్ తన చుట్టూనే ఉండేవాళ్ళు, కానీ శ్రీదేవి ఎవరిని పట్టించుకోదు. అలాంటి అమ్మాయి ఒకరోజు తన అమ్మకి లెటర్ రాసి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. లెటర్లో ఏముందంటే, తను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోతున్నాను, నాకు వేరే దారి లేదు, నువ్వు జాగ్రత్త అమ్మా అని రాసుంది. అలా ఇంట్లో నుండి వెళ్ళిన శ్రీదేవి ఊరు దాటి వెళ్ళక ముందే తనని ఎవరో దారుణంగా చంపేశారు. ఇంకా బాడీని చూడడానికి వచ్చిన చేరువల్లి సిఐ శ్రీదేవి బాడీని ఫస్ట్ ఎవరు చూశారు అంటాడు. ఫస్ట్ చూసింది సేతు వాళ్ళ నాన్న గోవింద్. సో అతన్ని తీసుకెళ్లి చితక బాదాడు. కేసుని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చావబాదేవాడు. చివరికి ఆ ఊరు సర్పంచ్ని కూడా కొడతాడు. అందుకే పోలీసులంటే ఊరు వాళ్ళకి నచ్చదు. శ్రీదేవి చనిపోయిన నెక్స్ట్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అందులో షాకింగ్గా శ్రీదేవి 3 months ప్రెగ్నెంట్ అని ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి ఇన్వెస్టిగేట్ చేసినా కేసులో క్లూ దొరకట్లా అని గవర్నమెంట్ క్రైమ్ బ్రాంచ్కి ఈ కేసు మారుస్తుంది. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు బాడీని ఫస్ట్ చూసిన గోవింద్ని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటారు. పోలీసులు మళ్ళీ తనని ఎక్కడ కొడతారో అనే భయంతో గోవింద్ సూసైడ్ చేసుకుంటాడు. దానితో ఊరు వాళ్ళకి కోపం వచ్చి హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తారు. ఇంకా గవర్నమెంట్ కేసుని ఉన్ని కృష్ణన్ అనే స్పెషల్ ఆఫీసర్కి అప్పచెప్తుంది. అయినా కూడా కేసులో ఏ ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇంకా కేసు అక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కేసు రీఓపెన్ అయ్యి ఆనంద్ దగ్గరికి వచ్చింది. ఆనంద్ శ్రీదేవి ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అక్కడ తెలిసిద్ది శ్రీదేవికి నవల్స్ చదివే అలవాటు ఉంది అని. సో నవల్స్ అన్ని చెక్ చేస్తాడు. అందులో ఒక లెటర్ దొరికిద్ది. ఆ లెటర్లో ఉన్న ఫ్రమ్ అడ్రస్ ద్వారా లేఖ అనే శ్రీదేవి ఫ్రెండ్ రాసిందని తెలుసుకుంటాడు. ఇంకా లేఖ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. లేఖ చెప్పిద్ది, నేను లెటర్స్ని ముంబైలో ఉన్నప్పుడు రాశాను, తను కూడా లెటర్స్ రాస్తూ ఉండేది అంటుంది. ఇంకా ఆనంద్ అడుగుతాడు, శ్రీదేవి లవర్ ఎవరో తెలుసుకునేలా మీ దగ్గర ఏదైనా క్లూ కానీ లెటర్లో శ్రీదేవి ఏదైనా అనుమానంగా రాస్తే మాకు చెప్పండి అంటాడు. అప్పుడు లేఖ చెప్పిద్ది, నాకు తన లవర్ ఎవరో తెలియదు, కానీ ఒకసారి లెటర్లో హిందీ ఎలా నేర్చుకోవాలి, హిందీ నేర్చుకుంటే బయట ఊరిలో జాబ్ చేయొచ్చా అని నన్ను అడిగింది. నేను నీకెందుకే బయట ఊరిలో జాబ్ అంటే నాకే సమాధానం చెప్పలా అనిద్ది. ఇంకా ఆనంద్కి అనిపిస్తుంది, హిందీ లాంగ్వేజ్ గురించి మాట్లాడింది అంటే శ్రీదేవి లవర్ హిందీ మాట్లాడే స్టేట్స్లో ఉండి ఉండొచ్చు. సో శ్రీదేవి చనిపోయిన టైంలో మనం ఈ ఊరి నుండి నార్త్ స్టేట్స్లో జాబ్ చేయడానికి వెళ్ళిన అందరి గురించి తెలుసుకోవాలి అని సర్పంచ్ దగ్గరికి వెళ్ళి శ్రీదేవి చనిపోయిన టైంలో నార్త్కి వెళ్ళి పనిచేసే వాళ్ళ లిస్ట్ కావాలంటాడు. సర్పంచ్ ఏమో, నా దగ్గర అందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ పని చేస్తారో, కానీ మీకు ఇవ్వను అంటాడు. ఇంకా ఆనంద్ సర్పంచ్తో గొడవ ఎందుకు అని సర్పంచ్ ప్యూన్కి లంచం ఇచ్చి ఫైల్ని తీసుకురమ్మంటాడు. ఇదిలా ఉంటే ఆనంద్కి ఇంకో క్లూ దొరికిద్ది. అదే శ్రీదేవి ఫ్రెండ్ లేఖ రాసిన లెటర్లో ఫ్రమ్ అడ్రస్ ఏమో ముంబై అని లేఖ అడ్రస్ ఉండిద్ది, కానీ
కానీ పోస్టల్ స్టాంప్ మాత్రం హర్యానా దగ్గర ఉన్న గురుగ్రామ్ నుండి వచ్చినట్టు ఉండిద్ది. సో ఈ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకోవాలని చేరువలిలో పనిచేసిన పోస్ట్ మెన్ ని కలవాలనుకుంటాడు. కానీ ఆ పోస్ట్ మెన్ కి శ్రీదేవి చనిపోయిన కొన్ని డేస్కి యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళిపోయాడని, దాని తర్వాత తన చెల్లి వచ్చి పోస్ట్ మెన్ ని ఎక్కడికో తీసుకెళ్లిందని తెలుసుకుంటాడు. కేసు విషయంలో ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటుందని ఈ కేసు డీల్ చేసిన ఉన్నికృష్ణన్ ని ఆనంద్ కలుస్తాడు. అప్పుడు ఉన్నికృష్ణన్ చెప్తాడు, నాకు కూడా లెటర్స్ గురించి తెలిసింది, కానీ పోస్ట్ మెన్ కి యాక్సిడెంట్ అవ్వడంతో ఏం చేయలేకపోయా అంటాడు. నెక్స్ట్ డే లేఖ దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ మీరే రాశారా అంటాడు. అప్పుడు లేఖ, లేదు సార్, ఇది నేను రాయలా, కానీ ఇలాంటి పేపర్స్ లోనే లెటర్ రాసేదాన్ని అనిద్ది. ఇంకా ఆనంద్ కి అర్థమైంది ఈ లెటర్ శ్రీదేవి లవరే రాశాడని. ఇంకా ఆనంద్ వాళ్ళు ప్యూన్ తెచ్చే ఫైల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్యూన్ చెప్తాడు, సర్పంచ్ ఫైల్స్ అన్ని మీకు దొరకకూడదని తన ఇంట్లో పెట్టుకున్నాడు సార్ అని. ఆనంద్ ఏమో ఫైల్స్ ఇవాళ ఎలా అయినా తీసుకురావాలి అని సర్పంచ్ ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. అలా ఫైల్స్ కోసం వెళ్లిన ఆనంద్ సర్పంచ్ కంట్లో పడతాడు. కానీ ఆనంద్ సర్పంచ్ ని బెదిరించి కంట్రోల్ చేసి ఫైల్ తీసుకొస్తాడు. ఆ ఫైల్లో ఏం తెలిసిద్దంటే చేరువల్లి ఊరికి పెద్ద అయిన సదానందన్ కొడుకు విష్ణు హర్యానా గురుగ్రామ్ లో పనిచేస్తున్నాడని ఉండిద్ది. సో శ్రీదేవి చనిపోయే టైంలో ఈ విష్ణు ఎక్కడున్నాడో కనుక్కోవాలనుకుంటాడు. ఇంకా సదానందన్ ఫ్యామిలీ గురించి కూడా ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు తెలిసిద్ది సదానందన్ పూర్తి పేరు సదానందన్ చేరువల్లి. ఒకప్పుడు ఈ ఊరంతా అతనిదే, అందుకే వాళ్ళింటి పేరుని ఈ ఊరికి పెట్టారు అని. ఇంకా విష్ణు గురించి ఏం తెలిసిద్దంటే విష్ణు లాస్ట్ 4 years నుండి దుబాయ్ లో వర్క్ చేస్తున్నాడు. 6 years బ్యాక్ శ్రీదేవి చనిపోయినప్పుడు అతను ఊరిలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే అమ్మవారి జాతరకు వస్తాడని తెలుసుకుంటాడు. ఇంకా ఆనంద్ ఫైనల్ చేస్తాడు, శ్రీదేవి చనిపోయింది మేలో, అప్పుడు తను 3 months ప్రెగ్నెంట్. సో ఫిబ్రవరిలో విష్ణు ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతనే శ్రీదేవి లవర్ అని కన్ఫర్మ్ చేస్తాడు. ఇదిలా ఉంటే ఆనంద్ కి పోస్ట్ మెన్ ఎక్కడున్నాడో తెలియడంతో అతని దగ్గరికి వెళ్తాడు. పోస్ట్ మెన్ కోమా నుండి బయటికి వచ్చి బానే ఉంటాడు. ఇంకా ఆనంద్ లెటర్స్ గురించి పోస్ట్ మెన్ ని అడుగుతాడు. అక్కడ ఆనంద్ కి కొన్ని విషయాలు తెలుస్తాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆనంద్ సర్పంచ్ తో మేము ఈ కేసు క్లోజ్ చేస్తున్నాం, క్లోజ్ చేసే రిపోర్ట్లో పెద్ద మనుషుల సైన్స్ కావాలి, సో సదానందంతో కలిసి రేపు రమ్మంటాడు. పోలీసులు వెళ్ళిపోతారని ఆనందంతో సర్పంచ్ సదానందాన్ని తీసుకుని స్టేషన్కి వస్తాడు. సదానందంతో ఆనంద్ శ్రీదేవి లవర్ ఎవరో మేము కనుక్కున్నామని ఒక వాయిస్ రికార్డ్ వినిపిస్తారు. రికార్డింగ్లో ఏముంటుందంటే, నేను శ్రీదేవి లవ్ చేసుకున్నాం, శ్రీదేవి చనిపోయిన ఇయర్ నేను జాతరకి వచ్చా, ఆ టైంలో మేమిద్దరం ఒకటయ్యాం, తర్వాత ఒక 2 monthsకి శ్రీదేవి తను ప్రెగ్నెంట్ అని ఒక లెటర్ రాసింది. ఈ విషయం నా రూమ్మేట్కి చెప్తే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో శ్రీదేవిని ఇంట్లో నుండి పారిపోయి రమ్మన్నా, శ్రీదేవి కూడా ఓకే వస్తా అని లెటర్ రాసింది. ఇంకా శ్రీదేవిని తీసుకొద్దామని నేను నా ఫ్రెండ్ ప్లాన్ చేసినట్టుగానే ఒక ప్లేస్లో వెయిట్ చేస్తున్నాం, కానీ శ్రీదేవి ఎంతసేపటికి రాకపోయేసరికి నా ఫ్రెండ్ని ఊరికి వెళ్ళి చూడమన్నాను. తను శ్రీదేవి చనిపోయిన విషయం నాకు వచ్చి చెప్పాడు. ఇంకా నేను ఊరికి వద్దామని బయలుదేరుతుంటే శ్రీదేవి చావు విషయంలో నన్ను ఎక్కడ ఇరికిస్తారో అని నా ఫ్రెండ్ నన్ను వెళ్ళనివ్వలా అని రికార్డింగ్లో ఉంటుంది. ఇంకా పోలీసులు సదానందంతో అంటారు, శ్రీదేవి ప్రేమికుడికి ఈ కేసుతో సంబంధం లేదు, అయితే శ్రీదేవిని ఎవరు చంపారు, హంతకుడిని కనుక్కోవడానికి పోస్ట్ మెన్ మాకు హెల్ప్ చేశాడు అని. ప్రస్తుతానికి సదానందాన్ని వదిలేస్తారు, ఎందుకంటే ఎస్పీ చెప్తాడుగా హంతకుడిని మాత్రం కనుక్కోండి, మీరేం చెయ్యొద్దు అని. సో ఎస్పీని పిలిచి విషయం చెప్పి హంతకుడిని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. ఇక్కడే సూపర్ ట్విస్ట్ తెలిసిద్ది, ఊరిలో ఒక ఆయన ఊరేసుకొని చనిపోయాడు అని. అతను ఎవరో తెలుసా? కానిస్టేబుల్ నాయర్. శ్రీదేవిని చంపింది నాయరే. సదానందన్కి స్టేషన్లో వాయిస్ రికార్డ్ వినిపిస్తున్నప్పుడు అక్కడ నాయర్ కూడా ఉంటాడు. ఆ వాయిస్ సదానందన్ కొడుకు విష్ణుది కాదు, నాయర్ కొడుకు సందీప్ది. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. పోస్ట్ మ్యాన్ ఒకరోజు నాయర్కి లెటర్ ఇచ్చి ఎవరో మీ అబ్బాయికి చాలా లెటర్స్ రాస్తున్నారు స్టాంప్ లేకుండా అంటాడు. ఇంకా ఏంటా ఆ లెటర్ అని ఓపెన్ చేసి చూస్తే శ్రీదేవి ప్రెగ్నెంట్ అని రాసి ఉంటుంది. ఈ విషయం మీద తన కొడుకు ఏమని రిప్లై ఇస్తాడో తెలుసుకుందామని ఆ లెటర్ని తన కొడుక్కి పోస్ట్ చేస్తాడు. తిరిగి తన కొడుకు రాసిన లెటర్ ద్వారా ఇద్దరు పారిపోతున్నారని తెలుసుకొని శ్రీదేవి పారిపోతున్న రోజు తనని నాయర్ చంపేస్తాడు. కట్ చేస్తే మీకు డౌట్ రావచ్చు, నాయర్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అని. యాక్చువల్లీ ఆనంద్కి నాయరే శ్రీదేవిని చంపాడన్న విషయం తెలిసింది. పోస్ట్ మెన్ తను నాయర్కి లెటర్స్ ఇచ్చిన విషయం చెప్తాడు. ఇంకా సర్పంచ్ దగ్గర తీసుకున్న ఫైల్స్లో విష్ణుయే కాకుండా నాయర్ కొడుకు కూడా నార్త్ స్టేట్లో పనిచేస్తున్నట్టు ఉంటుంది. సో ఆనంద్ సదానంద్
సదానందన్ ఇంటికి వెళ్ళి లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ విష్ణుదా కాదా అని చెక్ చేస్తాడు. విష్ణుది కాదు. ఇంకా సందీప్ దేమో కన్ఫర్మ్ చేసుకోవడానికి విష్ణుని కలిసి సందీప్ రైటింగ్తో ఈ లెటర్లో ఉన్న రైటింగ్ని కంపేర్ చేసి చెప్పమంటాడు. విష్ణు ద్వారా తెలిసిద్ది ఆ లెటర్ రాసింది సందీపే అని. సో సందీపే శ్రీదేవి లవర్ అని తెలుసుకుంటాడు. ఆనంద్కి నాయర్ మీద డౌట్ వచ్చేలా ఉన్న ఇంకో సంఘటన ఏంటంటే, ఆనంద్ సర్పంచ్ ఇంటికి ఫైల్ దొంగతనంకి వెళ్ళినప్పుడు సర్పంచ్ని అడుగుతాడు, నేను ఫైల్ కోసం వస్తున్నట్టు నీకెలా తెలుసు అని. అప్పుడు సర్పంచ్ నాయర్ చెప్పాడు అంటాడు. సో నాయర్ మీద ఆనంద్కి అనుమానం బాగా. ఫైనల్గా సందీప్ దగ్గరికి వెళ్ళి జరిగింది రికార్డ్ చేసుకొని కావాలనే నాయర్ ముందు సదానందన్ని దోషిగా నించోబెట్టి రికార్డింగ్ ప్లే చేస్తాడు. అలా రికార్డింగ్ వింటున్నప్పుడు నాయర్ ఫేస్లో భయం కనపడిద్ది. దానితో ఆనంద్ నాయరే హత్య చేశాడని కన్ఫర్మ్ చేసి ఎస్పీకి విషయం అంతా చెప్పి నాయర్ని అరెస్ట్ చేయడానికి స్టార్ట్ అవుతారు. కానీ ఈలోపు నాయర్ సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి ఆ గొంతు సందీప్ దని తెలుసు. సో పోలీసులకి తనే హత్య చేసినట్టు తెలిసిపోయిందని చనిపోతాడు. ఇలా శ్రీదేవి కేసుని ఆనంద్ వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.